డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు రజని. నేనుండేది యూఎస్ఏలో. నా ప్రొఫెషన్ వచ్చి మ్యూజిక్ టీచర్. ఈ 9 days అన్వర్సరీ క్లాసెస్కి వచ్చిన తర్వాత నాలో చాలా చేంజ్ అనేది వచ్చింది. బిఫోర్ నాకు అంత కాన్ఫిడెంట్ లేదు. ఆఫ్టర్ క్లాసెస్ 9 days అయిన తర్వాత చాలా కాన్ఫిడెంట్ పెరిగింది. నేను చాలామంది కోచెస్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గర నేను వినడమే తప్ప నేను ఇమీడియట్ యాక్షన్స్ అయితే తీసుకోలేదు. ఈ అన్వర్సరీ క్లాసెస్లో ఈ 9 daysలో ఏదైతే చేయమన్నారో అది నాకు తెలియకుండా ఆటోమేటిక్గా నేను యాక్షన్స్ అయితే తీసుకోగలుగుతున్నాను. సార్ చెప్పినట్టుగా చేస్తే ఈ 9 days నిజంగా అమ్మ మోట అనేది తోస్తుంది. అలాగే భయాన్ని తీసి జయాన్ని యాడ్ చేస్తానని సార్ చెప్పారు. అది రియల్గా 9 days క్లాస్కి వచ్చి చూడండి. మీకు నిజంగా భయాన్ని తీసేసి జయం యాడ్ అయిన తర్వాత ఆ జయం నుంచి వచ్చేదే మనకి విజయం. అది మనం విజయం సాధిస్తాము. సో అన్వర్సరీ క్లాసెస్కి చాలా చాలా కృతజ్ఞతలు. యూట్యూబ్ కృతజ్ఞతలు, సుమన్ టీవీకి కృతజ్ఞతలు, నాగరాజు గారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ సార్. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ యువర్ క్లాసెస్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో వెరీ ఎనర్జెటిక్ అట్రాక్షన్ అండి. మ్యాజిక్ క్రియేట్ అవుతుంది ప్రతిసారి. బాగా థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని విషయాలు డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ మనీని ఏ విధంగా అట్రాక్ట్ చేయొచ్చు అనేటువంటి దానికి కొన్ని ప్రిన్సిపల్స్ మీరు చెప్పడం జరిగింది అన్నమాట. ప్రీవియస్ వీడియోస్లోనే ఏ విధంగా ఉంటే మన మైండ్ సెట్ని బట్టి మనకి అంటే మన బ్రెయిన్ ఎలా అట్రాక్ట్ చేస్తుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఈ వీడియోలో ఏం చెప్తారు? ఈ వీడియోలో ఎస్పెషల్లీ అంటే ఎటువంటి ఫుడ్స్ తినకుండా ఉంటే మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది. ఇది నేను రీసెర్చ్ చేసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. నిన్న చేసిన వీడియో కూడా మనది బాగా వెళ్ళింది, రిలేషన్షిప్. సో స్పెషల్ థ్యాంక్స్ టు యూ. ఎందుకంటే ఆ వీడియో మీద మీ అందరూ కూడా కింద కామెంట్స్ చేస్తున్నారు, ఐఎమ్ సారీ టు మై లైఫ్ పార్ట్నర్ అని. సో స్పెషల్ థ్యాంక్ యూ. ఈ వీడియోస్ ఇంత బాగా ఆదరిస్తున్నందుకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ. అండ్ ఈరోజు నేను వీడియో చెప్పబోయేదంటే ఎటువంటి ఫుడ్స్ మనం మానేస్తే మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది అనేది చూద్దామండి. సో మెయిన్గా ఏంటంటే హౌ టు అంటే మేనిఫెస్ట్ వెరీ ఫాస్ట్. ఇక్కడ ఎస్పెషల్ చూస్తే ఈరోజు ఈ వీడియోలో హౌ ఫుడ్ ఎఫెక్ట్స్ అవర్ మేనిఫెస్టేషన్ అని చూసుకుంటే ఎటువంటి ఫుడ్స్ మనం తినాలి తినకూడదు చూద్దామండి. ఫస్ట్ జనరల్గా ఇక్కడ సైకాలజీ ఏం చెప్తుందంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, యూ ఆర్ వాట్ యు ఈట్. మీరెవరు అంటే మీరు ఏ ఫుడ్ తింటారో, వాట్ యు థింక్, ఇలాంటివన్నీ. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన థాట్ ప్రాసెస్ కూడా మనం తినే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది మనకి. అందుకే ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకి నేను చెప్తాను అనమాట, 1 month నుంచి మీరు నాన్ వెజ్ తినొద్దు. నేను ఇంకొంతమంది చెప్తాను ఫాస్ట్ ఫుడ్స్ తినొద్దు, ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్స్ తింటే ఫాస్ట్గా పోతాం. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇట్ ఎఫెక్ట్స్ అవర్ మేనిఫెస్టేషన్. ఎస్పెషల్లీ సైకాలజీ ప్రకారం కూడా మైండ్ అండ్ బాడీకి ఇంటర్ కనెక్షన్ ఉంటుందండి బాగా. అందుకే నేను చెప్తాను నా క్లాసెస్లో సైకాలజీ మారాలంటే ఫిజియాలజీ మారాలి. ఫిజియాలజీ బాగుంటే సైకాలజీ ఆటోమేటిక్ అద్భుతంగా ఉంటుంది. సో ఈ 9 days క్లాసెస్లో మీరు ఫిజియాలజీ అంటే అఫర్మేషన్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ఫిజియాలజీ ఉంటే సైకాలజీ సెట్ అవుతుందని నేను చెప్తాను. అయితే ఇక్కడ ఫస్ట్ ఫుడ్ మనం చూద్దామండి. దీనికి ముందు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్. మనం లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ, ఎనర్జీ క్రియేట్స్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మనకి డోస్ అని కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. మనం డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్ మనం పడే అంటే మనం ఉండే మూడ్ బట్టి ఈ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అయితే మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు చేసే మెడిటేషన్, మ్యూజిక్ బట్టి కానీ తినే ఫుడ్ బట్టి కూడా ఈ డోస్ అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఫస్ట్ ఏంటంటే ఎక్కడ తీసుకుంటే అంటే ఎటువంటి ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్. అవును సార్, అవును. అంటే మీరు ఇలా చెప్తుంటే ఎస్, బాడీలో కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి అనే దానికి కామన్ సెన్స్ ఒకటి చెప్తాను మీకు. మనకు ఫీవర్ వచ్చినప్పుడు డోలో వేసుకుంటే ఎలా అయితే ఫీవర్ కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుందో, టెంపరేచర్ కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుందో, అలాగే మన ఫుడ్ సైకాలజీ ఏదైతే ఉంటుందో మనం ఫాలో అయ్యేటువంటిది అంటే మన ఫిజియోలాజికల్ ఫంక్షన్లో జరిగేటువంటి మెటబాలిక్ రియాక్షన్స్ వల్ల ఆక్సిటోసిన్, డోపమైన్ లెవెల్స్, హార్మోన్స్ ఏ విధంగా అయితే సీక్రెట్ అవుతూ ఉంటాయో అంటే అవి దేన్నైనా సరే అట్రాక్ట్ చేస్తాయి. మీరు జనరల్గా చూస్తే సార్ అంటే మీరు చెప్తుంటే నాకు అది గుర్తొచ్చింది. టీనేజ్లో ఉన్నప్పటి నుంచి కనుక మనల్ని మనం చూసుకోవాలి అనుకుంటే అప్పుడప్పుడే టీనేజ్ నుంచి మేము పుట్టుకొచ్చేటప్పుడు వెంటనే ఆ హార్మోన్ చేంజెస్ వల్ల బాడీలో గడ్డం, మీసం అని చెప్పేసి ఒక్కొక్క చేంజెస్ చూస్తూ ఉంటాం. థాట్స్ కూడా మారుతూ ఉంటాయి. అలాగే డబ్బులు అట్రాక్ట్ అవ్వాలి అని అంటే కొన్ని అలవాట్లు మనల్ని ఆ విధంగా నడిపేలా చేస్తాయి. అంటే మన బాడీలో చేంజెస్ తీసుకొస్తాయి, మన యాటిట్యూడ్లో చేంజెస్ తీసుకొస్తాయి, అట్ ద సేమ్ టైం మన ఆలోచనలో కూడా చేంజెస్ తీసుకొస్తాయి. బాగా ఫుడ్ సైకాలజీ అదే చెప్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఇందాక మీరు చెప్పినట్టు టీనేజ్లో ఎస్పెషల్ ఏదైతే తీసుకున్న ఫుడ్ కూడా, అందుకే కొంతమంది టీనేజ్లో
ఆనియన్స్ ఎక్కువ తినద్దని కూడా చెప్తుంటారు. గ్రోత్ ఎలా అయితే వస్తూ ఉంటుంది మన బాడీకి, అట్రాక్షన్ కూడా అప్పుడే పెరుగుతూ ఉంటుంది బాగా అండి పిల్లల ఫేస్ లో. అది ఆడపిల్ల అయినా సరే మగపిల్ల అయినా సరే. అవును, అంటే భయంకరమైనటువంటి అట్రాక్షన్స్ ఉంటాయి, బాగా మ్యాగ్నెట్ పవర్ ఉంటాయి. అలాగే మన లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ లో ఫుడ్ కూడా ప్రాపర్ ఫుడ్ డైట్ కనుక మెయింటైన్ చేసి బాడీని కనుక మనం ప్రాపర్గా ఉంచుకుంటే ఫిట్గా మనకి ఏది కావాలంటే అది అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అది మాత్రం రీసెర్చ్ లో ప్రూవ్ అయింది, 100% రీసెర్చ్ లో ప్రూవ్ అయింది. అయితే ఈ వీడియోలో ఏంటంటే మీరు ఆల్కహాల్ కంటెంట్ ఎవరైనా తీసుకుంటే తగ్గించుకోండి. నికోటిన్ లెవెల్స్ జనరల్ గా మనకు ఉండకూడదు ఎక్కువగా. డ్రగ్స్ ఎక్కువ తీసుకున్నా కూడా ఏంటంటే వీళ్ళ యొక్క మేనిఫెస్టేషన్ పవర్ తక్కువ ఉంటుంది, ఆల్కహాల్, నికోటిన్, డ్రగ్స్. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీరు అలవాటు లేకపోతే అలవాటు చేసుకోవద్దండి నా మాట. ఎందుకంటే హ్యాబిట్స్ ఆర్ లైక్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ లో సాలిగుళ్ళు, తర్వాత ఇనుప సంఖ్యలు. సో ఇటువంటి హ్యాబిట్స్ మీ అందరూ జాగ్రత్తగా ఉంటుంది. ఏదో సరదాగా ఒక్కసారికి ఎవరో ఫ్రెండ్ బతిమలాడాడనో ఇలాంటివి సరదాగా మీరు స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇది ఒక్కసారి ఇందులోకి వెళ్తే లైఫ్ చాలా మంది స్పాయిల్ అయిపోతుంది. నేను ఒకటే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. లైఫ్లో గేమ్స్ ఆడండి కానీ లైఫ్తో గేమ్స్ ఆడద్దు. సో లైఫ్లో ఎక్స్పెరిమెంట్స్ చేయకండి, లైఫ్తో ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు. లైఫ్లో ఎక్స్పెరిమెంట్స్ చేసినా పర్లేదు కానీ లైఫ్తో ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు. లైఫ్తో ఎక్స్పెరిమెంట్స్ అంటే ఇలాంటివన్నీ ఉంటాయండి. సరదా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను చాలా మంది లైఫ్ చూశాను ఈ ఆల్కహాల్కి ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి వాళ్ళ లైఫ్ అంటే కంప్లీట్గా స్పాయిల్ అయిపోయి నా దగ్గరికి వచ్చి, సార్ నేను అసలు అనుకోలేదు, ఎడిక్ట్ అయిపోయి ఏం చేయాలనేది. సో మనం ఏం చేస్తామంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా హ్యాబిట్స్ని కూడా మనం వదులుకోవచ్చు అని నేను నేర్పిస్తాను 9 days క్లాసెస్లో. దాని తర్వాత అండ్ ఫ్లోరైడ్ ఫుడ్ ఎక్కువ కంటెంట్ ఉన్నది తీసుకోకూడదు. ఎస్పెషల్లీ ఏంటంటే రీసెర్చ్ ప్రకారం మనకి తీసుకున్న టూత్పేస్ట్లో ఎక్కువగా మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది, అది బ్లాకా గ్రీనా అని మీరు వాడే పేస్ట్లో చూసుకోండి ఒకసారి. ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్నవి మనం తక్కువగా తీసుకోవాలి. సో ఎస్పెషల్లీ చాలా పేస్ట్లో కూడా 19% టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుంది, అది తక్కువగా ఉన్నది చూసుకొని మ్యాక్సిమం హెర్బల్ టూత్పేస్ట్లు వాడుకుంటే చాలా బెస్ట్ అండి. దాని తర్వాత అండ్ ఎస్పెషల్లీ నాన్ వెజ్ తక్కువగా తీసుకోవాలి. ఎందుకనంటే మీ అందరూ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒక కోడో మేకో చనిపోయినప్పుడు కోస్తున్నప్పుడు బాగా బాధపడుతుంది. దాని బ్లడ్లో నుంచి ఏంటంటే కొన్ని రకాల నెగిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు అది కోడి బాధపడుతుందా? కోడి కానీ మేక కానీ చచ్చిపోయినప్పుడు బాధపడుతుంది అంటే ఆనందపడుతుందా? లేదు, బాధపడుతుంది. అంటే ఆ ఫుడ్ మనం తినడం వల్ల కూడా మన నెగిటివ్ ఎనర్జీస్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. సో అందువల్ల అంటే మీకు నాన్ వెజ్ కొంతమంది ఎలా ఉంటారు, డైలీ నాన్ వెజ్ కావాలి వాళ్ళకి, డైలీ. అప్పుడప్పుడు తింటే ఓకే కానీ బట్ డైలీ నాన్ వెజ్ తినొద్దండి. సో దానివల్ల కూడా మీ మేనిఫెస్టేషన్ పవర్ సింపుల్ సార్. అంటే మనం జనరల్గా ఇందులో మళ్ళీ ఇంకో కామన్ సెన్స్ కూడా మాట్లాడతాను. మన కంటి ముందు ఎవరైనా హర్ట్ చేసి ఫిజికల్గా డ్యామేజ్ చేస్తున్నారంటే మన బాడీలో రియాక్షన్స్ ఆటోమేటిక్గా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మనలో పాజిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ చూసేటప్పటికి వెంటనే ట్రిగర్ అయిపోతూ ఉంటాం. అంటే ఏదైనా మర్డర్ జరుగుతున్నా లేదంటే మన కంటి ముందే దేనిని కోస్తున్నా, మీరు ఇందాక చెప్పినట్లు కోడు సంథింగ్ ఏం చేసినా కూడా మనం చూడలేము. అంటే మనలో ఆల్రెడీ ఆ ఎథికల్ మైండ్ సెట్ ఉంటుంది. అలాగే అవతల వైపు జరిగినప్పుడు తన ఫీలింగ్స్ కానీ అంటే అవతల ఉన్న వాళ్ళు మనం హర్ట్ చేసి మీరు చెప్పారు కదా, సో కొంత దాని ఎఫెక్ట్ ఉంటుందండి నేచర్లో. అంటే అవి కూడా ఫీల్ అవుతాయి. నేచర్ దాన్ని కొంత అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. మనం మెడిసిన్ వేసుకున్నప్పుడు బాడీలో మనకి ఎలాంటి చేంజెస్ వస్తాయో అలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బాడీలో చేంజెస్ అదే బాడీ పెరుగుతుంది కూడా. కొంతమందికి అంటే ఆ చికెన్ ఎక్కువ తినటం వల్ల కూడా మనిషి వెయిటేజ్ ఎక్కువ పెరిగిపోవటం ఇవి చూస్తూ ఉంటాం ఆటోమేటిక్గా. ఎందుకంటే ఈ రోజుల్లో నేను జాగ్రత్త చెప్తున్నానండి, ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్ డ్రమ్ మనుషులు స్లిమ్, ఇప్పుడు ఏమైపోయిందంటే ఎలక్ట్రానిక్స్ స్లిమ్ మనుషులు డ్రమ్ అయిపోతుంది. సో నేను ఎందుకంటే ఈ రోజుల్లో బాగా ఇండియాలో ఎస్పెషల్లీ బాగా ఈ ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువైపోతుందండి. ఓవర్ వెయిట్ వల్ల ఏమవుతుందంటే పిల్లలు మ్యారేజ్ అయిన పిల్లలు పుట్టకపోవడం ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక అతను వచ్చి, సార్ నేను రోజు నాన్ వెజ్ తింటాను తెలుసా, నాన్ వెజ్ లేకపోతే నాకు ముద్ద దిగదంటే, అరే అలా తినకూడదండి అని అన్నాను అనమాట. ఎందుకంటే ఇది ఎక్కువ తినడం వల్ల ఇందాక మీరు అన్నారు బాగా ఆ జంతువు సఫర్ అవుతుంది, ఆ జీవి సఫర్ అవుతుంది అని. ఆ సఫర్ వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీస్ దాంట్లో బాగా స్ప్రెడ్ అవుతాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ మీరు తినడం వల్ల కూడా మీ మేనిఫెస్టేషన్ పవర్. దబ్ ఈజ్ అ పాజిటివ్ ఎనర్జీ. సో మీరు దీన్ని అట్రాక్ట్ చేయాలంటే ఇటువంటి ఫుడ్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే యూ అట్రాక్ట్ మోర్ నెగిటివ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నేను అవాయిడ్ చేయండి, కంప్లీట్గా మానేయమని చెప్పండి. అదండి చాలా క్లియర్. ఇక్కడ జాగ్రత్తగానండి మేము చెప్పేది ఒకటే అండి, నేను నాగరాజ్ గారు చెప్పేది ఏంటంటే పూర్తిగా మిమ్మల్ని జీరో చేయమని చెప్పట్లేదు, తగ్గించుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ బెటర్. అండ్ వన్ మోర్, యాజ్ ఎ డైటీషియన్, నేను ప్రొఫెషనల్ డైటీషియన్ కూడా నేనే చెప్తున్నాను, కొంత అవాయిడ్ చేయడం కూడా చాలా మంచిది. ఎస్ 100%. మన బాడీని అంటే కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి మనకు తెలియకుండానే.
కొన్ని ఎఫెక్ట్స్ మన బాడీ మీద పడకుండా ఉండాలి అని అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ సాత్విక్ ఫుడ్ ఎక్కువ ఉంటే చాలా మంచిది. ఇక్కడ నేను చెప్పేది మీ అందరికీ ఒకటే, జీవితంలో దేనికైనా వస్తువుకైనా మనిషికైనా టూ మచ్ అటాచ్మెంట్ ఉండకూడదు. మీ గోల్కైనా గుర్తుపెట్టుకుని నేను 3 విషయాలు చెప్తాను. ఒకటి, గోల్కి టూ మచ్ అటాచ్మెంట్ అవ్వదు, దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. అండ్ మనిషికి టూ మచ్ అటాచ్మెంట్ అవ్వకూడదు, అండ్ వస్తువులకు కూడా టూ మచ్ అటాచ్మెంట్ అవ్వకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అదేదో మొబైల్ కొన్నారండి, బాగా టూ మచ్ అటాచ్మెంట్ అయిపోయారు అనుకోండి, దాంతో ఏమవుతుందంటే అది కింద పడిపోతే మీరు బాధపడతారు, అది బాగా ఇదవుతారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏమైపోయారంటే మనుషుల్ని ఇష్టపడుతున్నారు, వస్తువుని ప్రేమిస్తున్నారు. సో అదే, సో ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయండి. అండ్ ఫైనల్ గా నేను చెప్పేది చెప్పండి సార్, మనుషుల్ని ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది అయిపోయారంటే యాక్చువల్లీ మన మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని ఇష్టపడాలి. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఏం చేస్తున్నారు, వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషుల్ని ఇష్టపడుతున్నారు. అది స్టేట్మెంట్. ఎందుకంటే ఒకరోజు వైఫ్ అండ్ హస్బెండ్ సడన్ మొబైల్ పడేస్తే ఏ నీకేం తెలుసా అని మొబైల్ పడేస్తే ఆవిడ కొట్టేసే వాళ్ళు కూడా ఉన్నారు, గసిరేసే వాళ్ళు. అంటే ఇట్స్ ఓకేలే, లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో అని అలవాటు మైండ్ సెట్ ఉండాలండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆనియన్స్, జైన్స్ కానీ బుద్ధిజం ఇలాంటి వాళ్ళు ఆనియన్స్ తినరటండి. ఎందుకనంటే ఆనియన్స్ వల్ల కూడా అంటే ఆనియన్స్ కట్ చేసి మనకి కళ్ళ నీళ్ళు వస్తుంటాయి, అంటే ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ. అది కూడా తగ్గించుకుని, ఇందాక మేము ఇద్దరం చెప్పామండి, నేను నాగరాజు గారు, మీరు మాక్సిమం 0 కాదు అవాయిడ్ చేయమని చెప్తున్నామండి. సో ట్రై టు అవాయిడ్, నేను క్లియర్గా మెన్షన్ చేశాను. రూట్ బెరీడ్ అంటే మనకి వేలుతో పాటు వచ్చే ఇలాంటి వాటి అన్నిటి కూడా మీరు తగ్గించుకోండి. ఆనియన్స్. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మష్రూమ్స్. సో మష్రూమ్స్ అనేది కూడా దీనివల్ల ఫంగస్ ఉంటుంది, దీనివల్ల కూడా అంటే మేనిఫెస్టేషన్ పవర్. నేను చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే ఫుడ్స్ వల్ల కూడా మేనిఫెస్టేషన్ స్లో అవుద్దా, అసలు రియల్లీ మిరాకిల్. సో నన్ను చాలా మంది అడుగుతున్నారు, సార్ ఈ ఫుడ్స్ తినొచ్చు, ఆ ఫుడ్స్ తినొచ్చు అని. సో ఈ ఫుడ్స్ మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అండ్ కొన్ని జనరల్ రీసెర్చ్ ఉంటుంది. ఎస్ సార్, చెప్పండి. మష్రూమ్స్ కూడా అందరూ తినడానికి ఉండదు. కొంతమందికి హెల్త్ బాగాలేనటువంటి వాళ్ళకి అది పడవచ్చు, పడకపోవచ్చు. కొంతమందికి అలర్జిక్ టు మష్రూమ్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా మంది ఏంటంటే రోడ్డు మీద దొరికి అంటే ఫీవర్ వచ్చినప్పుడు కూడా కొంతమందికి బాడీకి పడదని ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు చాలా రీజన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమంది ఎలా ఉంటారంటే ఏదో పెరట్లో మష్రూమ్స్ పండగానే దాన్ని కూడా తినేసి వాళ్ళు ఉన్నారు. సో అలా టాక్సిక్ వచ్చేస్తుంది, చాలా జాగ్రత్తగా ఉంది. అవునండి, ఇక్కడ అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే భూమిలో పెరుగుతుంది కాబట్టి ఫంగస్ కూడా ఉంటుందండి. సో మీరు దానివల్ల ఏంటి మీ మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది, మీ మేనిఫెస్టేషన్ పవర్ స్లో అవుతుంది. సో ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే మెయిన్గా గార్లిక్. అసలు ఇందాక మనం చెప్పండి, జైన్స్ అసలు ఈ ఆనియన్స్ గార్లిక్ అసలు టచ్ కూడా చేయరటండి. సో ఆ విధంగా ఏంటంటే చాలా మూవీస్లో కూడా దీన్ని గార్లిక్ గురించి మెన్షన్ చేశారు. అంటే స్పిరిట్స్ని ఇన్వైట్ చేయాలన్నా, మనం అంటే అట్రాక్ట్ చేయాలన్నా నెగిటివ్గా ఇది యూజ్ చేస్తారు. సో దీన్ని కూడా తగ్గించుకుని గార్లిక్. సో ఇంకొక వేదిక్ సైన్స్లో కూడా ఉందండి, కొంతమంది గార్లిక్ని అంత బాగా ప్రిఫర్ చేయరు. ఓకే ఓకే. వేదిక్ డైట్ కనుక మీరు చూస్తే డెఫినెట్గా మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, వేదిక్ డైట్ కనుక చూస్తే అంటే దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ నెగిటివ్స్ రెండు మాట్లాడుకోవడానికి అంటే కొంత రీసెర్చ్ అయితే ఉంది. సో మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. అవునండి. ఇదంతా మాకు ఎక్కడంటే సార్ ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీలో చదివేటప్పుడు ఈ డేటా అంతా ఉంది. ఫుడ్ సైకాలజీ, దాంతోపాటు ఏ ఫుడ్ తీసుకుంటే బాడీకి ఎఫెక్ట్, దానివల్ల మన బాడీ ఏ విధంగా డ్యామేజ్ అవుతూ వస్తూ ఉంటుంది, అవి రెగ్యులర్ డైట్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటే మన మైండ్తో పాటు ఫిజియలాజికల్ ఫంక్షన్తో పాటు ఏ విధంగా మారుతూ వస్తూ ఉంటాం మనం కాలక్రమేణా. అంటే ఆ చేంజెస్ని ఎలా చూస్తూ ఉంటాము. ఇప్పుడు కొన్ని ఫుడ్స్ ఉంటాం, ఓవర్ నైట్లో కొన్ని ఫుడ్ తిన్నప్పుడు తెలియకుండానే మనకి మోషన్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి, మైండ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఫుడ్లో అంత నెగిటివ్ ఉండేటువంటి ఫుడ్స్ కూడా ఉంటాయి, అంటే మన బాడీకి అది సూట్ అవ్వకపోవచ్చు. సో మనం ఏంటంటే మనం ఏది అట్రాక్ట్ చేయగలిగేది, మన మనసుకు నచ్చేది ఏదైతే తీసుకుంటూ ఉంటామో అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాము, థాట్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, మనం ఏమనుకుంటా చేయడానికి అవకాశం ఉండేలా ఉంటుంది. అవునండి. ఇందాక థ్యాంక్ యూ సార్, మంచి పాయింట్ యాడ్ చేశారు. ఇక్కడ అందరూ జాగ్రత్త ఉంది. ఒకప్పుడు నాన్ వెజ్ ఎలా ఉందంటే అలా వండుకొని అలా తినేసారు. ఇప్పుడు ఏంటంటే ఈరోజు వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ రేపు. ఇప్పుడు అందువల్ల ఏంటంటే దానివల్ల కూడా మీ హెల్త్ స్పాయిల్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఇలాంటి ఫ్రిడ్జ్లో దాచుకొని కొంతమంది ఎలా ఉంటారంటే పాడైపోద్దని చెప్పి స్మెల్ చూసి కూడా పర్లేదు వెయిట్ చేసి తినే అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని ఇలాగా ఈ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. సో ఎందుకంటే ఒక బకెట్లో చుక్క కలిసి అయితే బకెట్ నిండిపోతుందో ఇలాంటి ఫుడ్స్ అన్ని తినడం వల్ల మీ మేనిఫెస్టేషన్ పవర్ స్లో అవుతుంది. మీరు ఏదైనా సాధించాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటే కొన్ని రోజులు ఆల్మోస్ట్ ఒక 30 days ఇవి తినకుండా మీరు ట్రై చేయండి. మీరు ఏదైనా మేనిఫెస్టేషన్ అండ్ ఇంకా తెలుసుకోవాలంటే 9 days క్లాసెస్లో ఇంకొన్ని టెక్నిక్స్, పవర్ఫుల్ టెక్నిక్స్ నేను యాడ్ చేశానండి ఈసారి. సో దానికి రండి, ఇంకా మేనిఫెస్టేషన్ జెట్ స్పీడ్లో ఎలా వెళ్ళాలనేది నేను ట్రై చేస్తాను. ఎస్, అదే ఆ పోస్ట్ చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. ఎస్,
జంక్ ఫుడ్ మీరు బయట ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల మీ మైండ్ తెలియకుండానే దేనికి గురవుతుంది అని అంటే, మనం తీసుకున్నటువంటి జంక్ ఫుడ్ మనల్ని తెలియకుండానే ఒక పెద్ద బాయిలర్ కోడిని చేసినట్టు చేసేస్తూ ఉంటుంది. బ్రాయిలర్ కూడా తెలుసు కదా మనకి. అంటే బయట ఫుడ్ ఆ విధంగా ఉంటుంది. మన బాడీని ఎలా చేస్తుందంటే, జస్ట్ ఇమాజిన్ మనం తీసుకున్నటువంటి ఫుడ్ మనల్ని ఒక బ్రాయిలర్ కోడి చేసినట్టు చేసేస్తూ ఉంటుంది బాడీ మొత్తాన్ని. దానివల్ల మనకు ఒంట్లోనే ఫ్యాట్ కాదు, బ్రెయిన్ ఫ్యాట్ కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. జనరల్గా చెప్తున్నాను, మైండ్ ఫ్యాట్ అని కూడా అంటాము. మైండ్ ఫ్యాట్ అని ఎందుకు అంటాము అని అంటే, జనరల్గా ఆ థాట్ పవర్ని మొత్తం కప్పేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇంకొక ఆలోచనకు లేదు. సింపుల్గా చెప్పాలి అంటే, ఒక లేజినెస్లోకి బాడీని తీసుకెళ్ళడానికి ఉపయోగపడేటువంటిది జంక్ ఫుడ్స్ మాత్రం. ఇది చూస్తే నాకు అదే అంటే మన బ్రెయిన్ని మనల్ని ఏ విధంగా తన కంట్రోల్లోకి, ఆ ఫుడ్ కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది అని అంటే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఫుడ్స్ అన్ని ట్రిగర్ చేస్తాయి. నాకు ఇది కావాలని ట్రిగర్ చేస్తాయి. సో ఆ ట్రిగరింగ్ ఎంతవరకు వెళ్తుంది అని అంటే, నెగిటివ్ సెన్స్లోకి ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉండేటువంటి తీసుకోవాలి. కొన్ని ఎమోషన్స్ వస్తాయి. అందుకే టీనేజ్ చాలా మంది ఆనియన్స్ ఇవ్వరు, కొన్ని వద్దు తినద్దని చెప్తుంటారు. ఇందులో చాలా మీనింగ్ ఉంటుందండి. సాత్విక్ ఫుడ్కి సంబంధించింది ఒక పెద్ద అంటే వేదిక్ డైట్ అని ఒక సబ్జెక్టే ఉంటుంది. దాంట్లో ఇవన్నీ ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్కి ఫుడ్కి ఎటువంటి సంబంధం ఉంటుంది, ఏవి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో ఉండేటువంటి వాళ్ళు ఏవి ఫాలో అవ్వాలి, ఏవి ఫాలో అవ్వకూడదు, ఏది దేన్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది, మనం తీసుకునేటువంటి ఫుడ్డే పాజిటివ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఎలా ఉంటుంది. మాకు ఆ సబ్జెక్ట్ ఉండేది కాబట్టి మీరు చెప్తుంటే నాకు అవన్నీ గుర్తొచ్చాయి. ఎక్సలెంట్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. మనం ఎలా ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో, మనకి ఎక్కడికి వెళ్ళినా రెగ్యులర్గా ఫుడ్ తీసుకుంటుంటారో, ఈ నెగిటివ్ జనరల్గా మనం ఒంట్లో బాగున్నప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు యాంటీబయాటిక్స్ ఎలా అయితే ఈ లోన బాడీలో వైరస్ని కిల్ చేస్తాయో, ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా ఒక వైరస్ లాంటిదండి. నెగిటివ్ థాట్ కానీ నెగిటివ్ ఎనర్జీస్ వైరస్ లాంటివి. ఈ వైరస్ని కిల్ చేయడానికి పవర్ఫుల్ యాంటీబయాటిక్ లా ఆఫ్ అట్రాక్షన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ 9 days క్లాసెస్లో లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. నెగిటివ్ ఎనర్జీని ఎలా కంప్లీట్గా హీల్ చేయొచ్చు అనేది ఉంది. సో ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక యాంటీబయాటిక్ లా పనిచేస్తుంది, ఈ 9 days క్లాసెస్లో ఆ యాంటీబయాటిక్ నేను ఎలాగ అప్లై చేయాలో చెప్తాను. సో నెగిటివ్ ఎనర్జీ లాంటి వైరస్ని పూర్తిగా మనం కిల్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ జాగ్రత్తలు పెట్టుకుని, ఇప్పుడు చెప్పే ఫుడ్స్ అన్ని కూడా నేను కంప్లీట్గా జీరో చేయమని చెప్పట్లేదు, ఓకే? సో అవాయిడ్ చేయమని చెప్తున్నానండి. అండ్ వన్ మోర్, మీరు ఇందాక చెప్పినట్లు కొన్ని ఫుడ్స్ మనం తీసుకున్నప్పుడు డెఫినెట్గా లాంగ్ రన్లో దాని ఎఫెక్ట్ ఉంటుంది. 100% లాంగ్ రన్లో దాని ఎఫెక్ట్ ఉంటుంది. లైక్ డ్రగ్స్ కానీ అవి ఎలా అయితే మనల్ని కిల్ చేస్తూ ఉంటాయి, మనం తీసుకున్నటువంటి ఫారెన్ పార్టికల్ అంటే మనం తీసుకున్న అవుట్ సైడ్ ఫుడ్ ఏదైతే మన బాడీలో తీసుకుంటూ ఉంటామో, అవి మనకు తెలియకుండానే ఫారెన్ పార్టికల్లో అటాక్ అవుతూ ఉంటాయి. సో దానికి బెస్ట్ మెడిసిన్ ఏదైనా ఉంది అని అంటే మళ్ళీ మనం యాంటీబయాటికే వేసుకోవాలి. అలాగే మన నెగిటివ్ థాట్కి, అంటే మనం నెగిటివ్ ఇంజెక్ట్ చేసేటువంటి కొన్ని ఫుడ్స్ని కనుక మనం అవాయిడ్ చేస్తే నెగిటివ్ థాట్ రాకుండా ఉంటుంది. దానికి యాంటీబయాటికే మన లా ఆఫ్ అట్రాక్షన్. అబ్సల్యూట్లీ. ఎస్ సార్. సో ఈ ఫుడ్ అన్ని మీరు అవాయిడ్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. మీ మేనిఫెస్టేషన్ పవర్ ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎస్, ఒక 21 days మీరు కనుక సాత్విక్ ఫుడ్లో ఉండి చూడండి, మీ ఆలోచనలు మారుతాయి, బయాలజికల్ ఫంక్షన్స్ మారుతుంది, దాంతోపాటు మీ పద్ధతి మారుతుంది. మీ పద్ధతి మారితే మీ పరిస్థితులు ఆటోమేటిక్గా మారుతాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అది ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందులో అన్వర్ గారు చెప్పేటువంటి టెక్నిక్స్ని ఆ ప్రాసెస్లో ఫాలో అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మళ్ళీ క్లాస్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అడిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి, ఎప్పుడు అవకాశం ఉంటుంది. ఈసారి 9th బ్యాచ్ ఈ నెల 25th స్టార్ట్ చేస్తున్నానండి. అయితే ఈసారి 25th బ్యాచ్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు చాలా బిజీగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ హాలిడేస్లో లైఫ్ని చాలా ఫాస్ట్గా, ఎందుకంటే మనం ఈ సమ్మర్ తర్వాత లైఫ్ ఇంకొక లెక్కలో ఉంటుందండి. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ రేపు 25 జరగబోయే 9 days క్లాసెస్లో ఏంటంటే డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు ఫాస్ట్గా, అప్పుల నుంచి అలా బయటకు ఫాస్ట్గా రావచ్చు. చాలా మందికి ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారు. ఈఎంఐ నుంచి ఎంపైర్ ఎలా బిల్డ్ చేయాలి, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, లా ఆఫ్ అట్రాక్షన్ 9 days క్లాసెస్ తర్వాత అవకాశం ఆకాశం అంత పెద్దగా వస్తుందండి. సో ఈ అవకాశం చాలా మంది ఒక్క అవకాశం ఉండి ఉంటారు. అవకాశం కాదండి, అవకాశాలు నేను మీకు వచ్చేలా చేస్తాను 9 days క్లాసెస్లో. అండ్ దాంతో మీరు ఎలా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఎలా ఉండాలి, రిలేషన్షిప్లో ఇంట్లో ఎప్పుడు కూడా టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటుంటారు చాలా మంది. అలాంటి ఇంట్లో మనశ్శాంతి ఉంది, ఎందుకంటే గుర్తుపెట్టుకుని సక్సెస్ఫుల్ లైఫ్ కన్నా సాటిస్ఫైడ్ లైఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అటువంటి సాటిస్ఫైడ్ లైఫ్ కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి. ఎన్ని ఏరియాస్లో మనం లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ చేయాలనేది నేను చెప్తాను. మీకు స్ట్రక్ అయిన మనీ ఉందా, రావాల్సిన మనీ ఉందా, మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు, రకరకాల ఎన్ని బిజినెస్లో ఉన్నా కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని చాలా ఫాస్ట్గా డబ్బు సంపాదించవచ్చు. చాలా మంది మన దగ్గరికి రాకముందండి, సార్ 6 months నుంచి అవ్వని పని 6 రోజులు అయిపోయింది, 9 రోజులు అయిపోయింది, 1 monthలో అయిపోయింది అంటున్నారు. సో మీరు కూడా మీ లైఫ్లో మిరాకిల్ చూడాలనుకుంటే రండి. మీ రియల్ లైఫ్లో దాగి ఉన్న మైండ్లో ఉన్న
డబ్బుని నేను బయటకు తీస్తా, ఎందుకంటే చాలా మంది ఇంట్లో డబ్బు ఉండదు, బ్యాంక్ అకౌంట్ లో డబ్బు ఉండదు, ఇక్కడ ఉన్న డబ్బుని ఇక్కడికి వచ్చేలా నేను చేస్తానండి. దట్ ఈస్ పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఖచ్చితంగా నేను మీ లైఫ్ లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తం ఇందాక చెప్పినట్టు భయాన్ని తీసి జయాన్ని నేను రప్పిస్తాను. ఎందుకంటే ఏంటి సార్ మీరు ఎంత కాన్ఫిడెంట్ అంటే జస్ట్ మీ రిజల్ట్స్ చూడండి, నా వీడియోస్ లో ప్రతి వీడియోలో మీ రిజల్ట్స్ చూడండి. పీపుల్ ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎంత హార్ట్ఫుల్ గా ఇస్తున్నారు. 17 కంట్రీస్ లో మన తెలుగు వాళ్ళు ఈరోజు ఎంత రాక్ చేస్తున్నారు చూడండి. సో ఈ 9 days క్లాస్ నేను మళ్ళీ చెప్తాను, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క మీరు చెప్తారు, నేను కాదు మీరు చెప్తారు 9 days క్లాసెస్ తర్వాత. ఫ్యాంటాస్టిక్ అండి. ఎనీవేస్ సో April 25th నుంచి క్లాస్ ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ సమ్మర్లో మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది కూడా మనీ లైఫ్ స్టైల్గా చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.